నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ముఖ్యంగా అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. దానికి అనుగుణంగానే ఇటు కేంద్రం నుంచి కావచ్చు, అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు కూడా సహకారం లభిస్తోంది. ఇక ముఖ్యంగా ఈరోజు తాజాగా వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత నిధులు కూడా వచ్చినట్టు సమాచారం అందుతోంది. మరి అమరావతిని ఏ విధంగా నిర్మించాలి అన్న విషయంలో సింగపూర్ బృందం కూడా అమరావతిలో పర్యటించబోతుంది అంటున్నారు. అన్నింటికంటే ప్రధానంగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి అమరావతి పునః శంకుస్థాపన కూడా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపై కూడా ఈరోజు మంత్రివర్గం భేటీ అయింది. ఆ భేటీలో ప్రధానంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అసలు అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి మరి ఈరోజు వచ్చిన నిధులు ఎంత, అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది, మరి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కూడా రాబోతున్న నేపథ్యంలో మరి ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. సో వీటన్నింటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస గారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు సంకల్పించినట్టు మరికొద్ది సంవత్సరాల్లోనే అమరావతి నిర్మాణం పూర్తయ్యేటట్టు కనిపిస్తోంది. అందుకనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సపోర్టు కూడా లభిస్తోంది. సో ఆయన రాబోతున్నారు అని పునఃశంకుస్థాపనకని వార్తలు వస్తున్నాయి. సో ఈరోజు వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు ఇచ్చింది అంటున్నారు. కానీ మరోపక్క వైసీపీ అయితే దీనిపైన దుష్ప్రచారాన్ని ఆపట్లేదు. వచ్చిన నిధులన్నీ ఉన్న సంపద అంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటారు? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ మనకంటూ ఒక శాశ్వత రాజధాని ఎప్పుడు కట్టుకుంటాం అన్నది. సరే, గతంలో మనం చెన్నై తిరిగాం, అప్పట్లో మద్రాసు అనేవారు. తర్వాత ఏమో కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి ఏమో మళ్ళీ హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమీ లేకుండా అయ్యింది పరిస్థితి. అమరావతిని అనుకున్న టైంలో 2014-19 మధ్యన చక్కగా 29 గ్రామాల ప్రజలు దాదాపు 33,000 ఎకరాలు మనకి ఇచ్చిన తర్వాత ఎటువంటి చిన్న కేసు కూడా లేకుండా, అంటే ఎవరు ఏ రైతు దగ్గర నుంచి కూడా ఇబ్బంది లేకుండా ఒక స్విస్ ఛాలెంజ్ మోడల్లో ఎప్పుడైతే తీసుకున్నామో, సరే మనకు రాజధాని ఏర్పడుతుందనేటువంటి ఆలోచించుకున్నటువంటి టైంలో ల్యాండ్ పూలింగ్ ఏం చేశారు కదా, అటువంటి టైంలో ఎప్పుడైతే 2019లో గవర్నమెంట్ మారిందో, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి? నేను 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదన్న ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా నేను ఒప్పుకుంటానని చెప్పేసి స్వయంగా చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు కడతాను అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఉన్న రాజధానిని నాశనం చేసుకుంటూ వచ్చాడు. అంటే రాజధాని 3 ముక్కలు చేసుకుంటూ వచ్చాడు. పోనీ అదైనా చేశాడు, డెవలప్మెంట్ అయినా చేశాడంటే అటు వైజాగ్లో డెవలప్మెంట్ చేయలేదు, ఇటు కర్నూలు డెవలప్మెంట్ చేయలేదు. ఉన్న అమరావతిలో ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులన్నీ నాశనం చేసుకుంటూ వచ్చి దాన్ని ఒక జంగిల్లో తయారు చేశాడు. ఈ రోజున మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాలి కూటమి ప్రభుత్వం. పోనీ సరే, ఈ ప్రభుత్వం ఏదో మనకు శాశ్వత రాజధాని కడుతుంది కదా అనే ఉద్దేశంతో నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే సహకరించాలి, అంతేకాని మోకాలు అడ్డుకూడదు. ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 రాజధానులే కాదు, ఒక రాజధాని అని చెప్పేసి రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో రాజధాని ప్రాంతానికి వాళ్ళందరూ కూడా దీక్షలు చేసి దాదాపు 1500 రోజుల పైనే దీక్షలు చేసినటువంటి వ్యక్తుల దగ్గర కనీసం జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు. కనీసం పలకరించకపోగా వాళ్ళని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా, శారీరకంగా మానసికంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా ఎక్కడ ఒక రక్తం బొట్టు కూడా చిందించకుండా వాళ్ళు అలాగే పాపం ఒక సమరం చేశారు, ఒక యుద్ధమే చేశారు. నేను అంటుంది ఈ రోజున ఏమంటుంది, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వకుండా వాళ్ళకి లెటర్లో, ఏడీబీకి లెటర్లో, వీళ్ళందరూ లెటర్లు రాసి రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చేసి మా అమరావతి ప్రాంతంలో పెడుతున్నారు, రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని చెప్పేసి వారికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి లెటర్లు రాయించడం, దొంగ కేసులు వేయించడం. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి అందుకో ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ చేయడానికి సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంస్థలు కొన్ని పెట్టుబడులు పెట్టినాయి, కొన్ని నిర్మాణాలు జరిగినాయి, కొన్ని 30%, కొన్ని 50%, కొన్ని 60% అలా నిర్మాణాలు జరిగినాయి. అన్నీ బూజు పట్టేసి లేకపోతే చెదలు పట్టేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. 1000 కోట్ల నష్టం మళ్ళీ తిరిగి రాలేదు కదండి. అన్నీ కూడా ఈయన పైగా ఎన్ని మాటలు మాట్లాడారు. అది ఎడారి అన్నారు, మీరన్నట్టు శ్మశానం అన్నారు, రాజధాని నిర్మాణానికి పనికిరాదన్నారు, అది అమరావతి కాదు కమరావతి అన్నారు. అండ్ ముఖ్యంగా మొన్న మధ్య వరకు కూడా మేధావులము, ప్రొఫెసర్లు అని చెప్పుకునే చాలామంది కూడా అమరావతి గురించి పనికిరాదు రాజధాని కానీ లెటర్లు కూడా రాశారు. కానీ రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్సీగా ఆయన చిన్న సభలో చెప్పడం జరిగింది కదా, అమరావతి నిర్మాణం గురించి, అంటే అమరావతిలోనే ఉండాలి అని చెప్పి మేము అంటే వాళ్ళ నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తుంది. అంటే 2 పడవల మీద కాలు పెడుతున్నట్టు, ఇటు చెడగొట్టడానికి మళ్ళీ ఇటు అంటే అవకాశవాద రాజకీయాలు అంటారమ్మా అది. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో
రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు నాశనం చేస్తానన్న భావన ప్రజల్లో వచ్చిందన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి ఒకేసారి మాట మార్చడానికి వీళ్ళు లేక కొద్దిగా స్టెప్ తీసుకుంటున్నారన్నమాట. రేపు పొద్దున ఏదో ఒకటి మాటలు మాట్లాడతారు, మేమేమీ అడ్డుపడలేదు అనేటువంటి మాటలు మాట్లాడినా మనం ఆశ్చర్యపోకర్లా. ముంపు ప్రాంతం అన్నారు కదా, 3 పంటలు పండే ప్రాంతం అన్నారు కదా, ఎడారి అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా. మరి అదే ప్రాంతంలో దళితులకి భూములు ఇస్తానికి చెప్పేసి అక్కడ ఏర్పాట్లు చేశారు. అంటే అక్కడ రైతులకి ఆ దళిత సామాజిక వర్గానికి మళ్ళీ చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం R5 జోన్ చేసి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు పోలవరానికి రైతులు భూములు ఇచ్చారమ్మా, నిర్వాసితులు ఉంటారు, వాళ్ళు దేనికి ఇస్తారు? పోలవరం అనే ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తరతరాలుగా ఉన్నా కూడా వేరే చోటకి వెళ్తారు. అంతేగాని పోలవరం కట్టకుండా దాన్ని ఇంకో వేరే కాంక్రీట్ జంగిల్లో చేసి ఎవరికో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశారనుకోండి, ఒప్పుకుంటారా రైతులు? వాళ్ళు ఇచ్చింది దేనికి ఇచ్చారు కాన్సెప్ట్? అలాగే అమరావతి రైతులు, అమరావతి రాజధాని, అక్కడ రాజధాని నిర్మాణం అంటే జరగాలి, భవిష్యత్తులో మా భవిష్యత్ తరాలకి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చేసింది త్యాగమా అంటారు. ఎవరైనా సరే కన్న తల్లిలా చూసుకుంటారు భూమిని. రైతు అన్నవాడు ఆ భూమిని కన్న తల్లిలా చూసుకుంటాడు. అటువంటిని ఆ భూమిని ఇచ్చి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా వాళ్ళు సరైనటువంటి కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఒక శుభదినం నేను చెప్పాలంటే, వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు దాదాపు 6,800 కోట్లు మనం రావాలనుకుంటే 3,535 కోట్లు ఇవాళ రిలీజ్ చేసింది. అదేవిధంగా పక్కన ఏడీబీ నుంచి కూడా 6,700 కోట్లు రాబోతున్నాయి. హడ్కో నుంచి 11,000 కోట్లు, అలాగే జపాన్ నుంచి సంబంధించిన ఒక సంస్థ నుంచి ఒక 5,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 1,400 కోట్లు శరవేగంతో పనులు సాగుతున్నాయి ఈ రోజున. ఏంటుంది, 2014-19 మధ్యన ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు పప్పు బెల్లాలు అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ రోజున అమరావతి, పోలవరం అనేటువంటి కళతోటి కళకళలాడుతుంది అక్కడ ప్రదేశం. నారాయణ గారు ప్రతిరోజు దాని మీద ఎలా చేయాలి ఏంటనేది ఒక కాన్సెప్ట్లో చేస్తున్నాడు. ఇంకా అమరావతి నిర్మాణం వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఆగే పరిస్థితి ఉండదు కానీ సార్, దానివల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, డెవలప్డ్ స్టేట్. ఎందుకు స్టేట్ అక్కడ అయింది? వాళ్ళకి ఒక ఆర్థిక రాజధాని ఉంది, ముంబై, ఖచ్చితంగాను. అలాగే తమిళనాడుకి చెన్నై ఉంది, ఆ పక్క నుంచి కోయంబత్తూరు ఉన్నాయి. నేను అంటుంది మనకేమో అమరావతి డెవలప్ అవ్వాలి, అదేవిధంగా వైజాగ్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ మనకి ప్లేస్ కింద వైజాగ్ ఉంది మనకి. అంటే మనది ఒకటే నినాదం, మా కూటమి ప్రభుత్వం నినాదం ఏంటంటే ఒకే ప్రాంతం నుంచి పాలన, అనే ప్రాంతాల నుంచి అభివృద్ధి. అది మా కాన్సెప్ట్. అంటే మనకంటూ ఒక రాజధాని లేకపోతే, తలకాయ లేకపోతే మొండు ఎంత బలంగా ఉంటే ఉపయోగమే ఉంది? మనకంటూ తలకాయ ఉండాలి కదా, అదే నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ రోజున ఇది 13వ రాజధాని. చాలామందికి తెలీదు, తెలుగు వాళ్ళకి 13వ రాజధాని. ఎప్పుడో మన ఏమంటారో శాతవాహనుల కాలంలో తొలి రాజధాని. ఇప్పుడు కట్టబోతున్నటువంటి అమరావతి ప్రాంతంలోనే శ్రీకాకుళం అనే ప్లేస్ ఉంది, అది మొదటి రాజధాని ఆంధ్రులకి. అక్కడి నుంచి 13 రాజధానులు తిరిగాం మనం. అందరికీ తెలిసింది ఏంటంటే మద్రాసు, కర్నూలు, హైదరాబాద్ చెప్తారు. ఇది 13వది. గిరగిరా తిరిగి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ అమరావతి ప్రాంతాన్ని చేరుకున్నాం మనం. అసలు పుట్టుకలో మనం అక్కడే పుట్టాం. తెలుగు వారిది అసలైన మూల ప్రాంతం అది. అక్కడ శ్రీకాకుళం అనే ప్రాంతంలో మొదటి రాజధాని తెలుగు వాళ్ళకి. ఏంటంటే ఈ రోజున అమరావతి ప్రాంతానికి సంబంధించి రాష్ట్రానికి నడిబొడ్డున ఉండడం అనేది పక్కన పెడితే అన్ని హంగులు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే నాగరికత ఎక్కడ ఉంటుందమ్మా? నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉంటుంది అన్నీ కూడా. ఈ రోజున అక్కడ కృష్ణానది చక్కగా ఉంది, మనకి అన్ని వనరులు ఉన్నాయి. కేవలం ఏంటంటే రాజకీయ నాయకత్వంలో సరైన లేకుండా పోయింది మనకి. ఈ రోజున చంద్రబాబు గారు పదే అమరావతి అంటారు. ఆయన్ని అనేక రకాల మాటలతో మాట్లాడారు. ఇది అమరావతి కాదు, భ్రమరావతి, కమరావతి అని కులాలు తీసుకొచ్చారు. అసలు ఒక చిన్న గ్రామం తీసుకుంటే ఒక కులంలో ఎవరైనా ఉంటారా? అన్ని కులాలు ఉంటాయిగా. ఒక కులంలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. పైగా ఈ 29 గ్రామాలకు సంబంధించిన అమరావతి ఆ ప్రాంతం సిఆర్డీఏ పరిధిలో మెజార్టీగా ఉన్నది బీసీలు, ఆ తర్వాత రెడ్డిలు, ఆ తర్వాత కమాల్, ఆ తర్వాత కాపు, తర్వాత మైనార్టీస్ అలా ఉన్నారు పర్సంటేజ్ ప్రకారం చూస్తే. అది ఎవరి రాజధాని? ప్రజల రాజధాని. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. ఈ రోజున అమరావతి పుట్టలేదు కదా. రాజధాని అంటే మనం నిర్మాణం అయితే చేసుకుంటున్నాం, కానీ అది ఆ ప్రాంతాలు ఇప్పుడు పుట్టలేదు కదా. శతాబ్దాలు బట్టి ఉన్నాయి కదా, కొన్ని వందల సంవత్సరాలు బట్టి అక్కడ ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. బుద్ధిజం కూడా నిలబడిన ప్లేస్ అది. ఏంటంది, మీరు మౌనంగా ఉంటే చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సాయం చేయట్లేదు, కానీ మీరు అలా ఉంటే చాలు. అంతేగాని అన్యాయం చేయకండి రాష్ట్రానికి. ఏంటంటే పక్కన తమిళనాడు చూసారు, నేర్చుకోండి. వాళ్ళు రాజకీయంగా కుట్ర రాజకీయం ఎన్నైనా చేసుకుంటారు, కక్షదార రాజకీయాలు ఎన్ని చేస్తారు, కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు అన్నీ పక్కన పెట్టేస్తారు. రాష్ట్ర ముఖ్యం అనేటువంటిది. చిన్న జల్లికట్టుకు సంబంధించిన చిన్న ఇష్యూకే అన్ని పార్టీలు కలిసిపోయినాయి. అక్కడ కేంద్రంతో పోరాడేది అక్కడ. ఇప్పుడు తెలంగాణ చూడండి, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనే అంశం వచ్చేటప్పటికి వాళ్ళు జెండాలు ఏజెండాలు పక్కన పడేశారు, పార్టీలన్నీ కలిసిపోయినాయి అక్కడ. మరి మనలో ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్లో? ఏంటంది ప్రజలందరూ కలిసి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే అతనికి సంబంధించి అతని హయాంలో జరగనిది ఈ కూటమి ప్రభుత్వంలో జరగకూడదు. అటువంటిది అంటే తనకంటూ ఒక బ్రాండు, తనకంటూ ఒక విధానం చేయాలంటే మొఘలులకు ఉండేది పూర్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను విధ్వంసం చేసేసేవారు, దేవాలయాలను కొనుగోలు చేసేవారు, కట్టేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ప్రజావేదిక కూల్చే డిస్ట్రక్షన్, ఆ డిస్ట్రక్షనే అతను కంటిన్యూ అయిపోయాడు. కన్స్ట్రక్షన్కి అర్థం తెలియదు అతనికి. ఈ రోజున ప్రజలు ఆలోచించారు, ఒక అవకాశం ఇచ్చారు, నీ వల్ల ఏం కాదని తేల్చారు. 157 వచ్చి 11 కూర్చోబెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని 164 స్థానాలు ఇచ్చారు. ఖచ్చితంగా అమ్మ ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అన్నీ కూడా. పైగా ఇక్కడ చాలా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి పన్నుల భారం పడకుండా కడుతుంది రాజధాని. ఎఫ్ఆర్బి పరిధిలో, అది పరిధి దాటినా కూడా, అప్పులకు పరిధి దాటినా కూడా ఈ దీంట్లో రాకుండా, మన రాష్ట్ర అప్పుల్లోకి రాకుండా జాగ్రత్తగా మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం కట్టుకుంటున్నాం. అది ప్రజల మీద భారం పడదు. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు పదే చెప్తున్నాడు. ఆయన అద్భుతమైన రాజధాని కట్టడానికి మేము కూడా సహకారం చేస్తామని. అదే జరుగుతుంది. ఏంటంటే ఈరోజు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. ఖచ్చితంగా నిధుల సమకూర్చడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంక చంద్రబాబు గారికి అంటారా, ఆయన మనకంటే 20-30 ఏళ్ళు పెద్దోడైనా ఆయన ఆలోచనలు మాత్రం మనకంటే ముందు ఉంటాయి. ఆయన టెక్నాలజీ విషయంలో అట్లనే. ఆ రోజున ఆయన 1990లోనే 2020 అంటే 2020 అంటే ఏంటి, ఇంకా 2000 రాలేదు, 2020 మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్నారు ఆయన. దాని ఫలాలు ఏంటో ఈరోజు హైటెక్ సిటీ చూస్తుంది, సైబరాబాద్ నగరం చూస్తుంది. అటువంటిది ఆయన అప్పుడు 2047 అంటాడు ఆయన. అంటే రాబోయే టెక్నాలజీ, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో ఆయన ముందు చూపుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకు కొద్దిగా తెలుసు, మనకంటే ఎక్కువగా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన. నేను అంటుంది ఖచ్చితంగా కట్టబోయే రాజధాని సాంస్కృతికంగాను, టూరిజం పరంగాను, వాణిజ్యపరంగాను అద్భుతమైన రాజధాని కట్టబోతున్నారు. ఖచ్చితంగా భారతదేశంలోనే అద్భుతమైన రాజధాని మనం కట్టుకోబోయేది. దీనికి ప్రజల సహకారం ఉండాలి. అదేదో అక్కడేదో ఒక ప్రాంతానికి చెందింది కాదు, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని అది. దాన్ని అలాగే కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశంలోనే అద్భుతమైన మోడల్గా ఉన్నటువంటి రాజధాని మనకు ఏర్పడుతుంది. తెలుగు వారికి శాశ్వత రాజధాని ఏర్పడబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.